జగనన్న 2.0 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న 2.0 అన్న మొబైల్ సూపర్ యాప్ను రిలీజ్ కూడా చేస్తూ ఉన్నాం. నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆల్రెడీ డిజిటల్ లైబ్రరీ అని ఒకటి పెట్టారు. అది పెట్టి కూడా ఒక సంవత్సరం అయింది. ఆ సంవత్సరం క్రితం డిజిటల్ లైబ్రరీ అని పెడితే దాంట్లో ఏంటంటే, నేను ఎప్పుడైతే పవర్లోకి వస్తానో ఆ లైబ్రరీని ఓపెన్ చేస్తాను, చేసిన తర్వాత ఎవరెవరి పైన అయితే కేసులు ఉన్నాయో రెడ్ బుక్ అని నేను చెప్పను, కానీ మీరు రాసి పెట్టుకోండి పేర్లు, నేను వచ్చి వాళ్ళకి చుక్కలు చూపిస్తాను అన్నాడు. అంటే పవర్లోకి వచ్చేదాకా డిజిటల్ లైబ్రరీ ఓపెన్ చేయడు. ఇది క్లియర్గా గుర్తుంచుకోండి. దానికి అడ్వాన్స్డ్ వర్షన్ ఈరోజు జగనన్న 2.0 సూపర్ యాప్ అంట, దాన్ని కూడా రిలీజ్ చేశాడు. దీంట్లోనే డిజిటల్ లైబ్రరీ ఒక భాగం అంట. అసలు డిజిటల్ లైబ్రరీ పెట్టినప్పుడు మొట్టమొదటి కంప్లైంట్ వెళ్ళింది విడదల రజనీ పైనే. దాని తర్వాత పుంకాలుగా రోజా సెల్వమణి పైన, తర్వాత అంబట్ రాంబాబు పైన కూడా చాలామంది కంప్లైంట్లు ఇచ్చారు. వాటి గురించి పట్టించుకోవడం వదిలేయండి. వీళ్ళ కర్మ ఎలా ఉంటుందంటే, ఎప్పుడైతే శుభమా అని చెప్పి కొంచెం పసుపు కుంకుమ పెట్టి ఏదైనా లాంచ్ చేస్తే ఆళ్ళపైనే కేసులు పడతాయి. ఇప్పుడు ఏమవుతుందంటే, సోషల్ మీడియాలో ఎవరైనా రెచ్చిపోయి, అంటే ఇది బేసికల్లీ ప్రశ్న రావణ్ కోసం పెట్టిన యాప్ లాగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళకి వర్గానికి సంబంధించి మత కులాలు వీటన్నిటి మధ్యలో చిచ్చులు పెట్టాలని చెప్పి వైసీపీ వేస్తున్న ప్లాన్ ఎప్పుడు ఫెయిల్ అవుతానే ఉంది. గడిచిన ఒక నెల రోజులుగా ఈ ప్రశ్న రావణ్, గమన, దాని తర్వాత ఈ ప్రకాష్ రాజు, ఈ టీం అందరిని చూస్తున్నాం. సో వాళ్ళ వీడియోలు డిలీట్ చేయాలి అన్న యూట్యూబ్కి లెటర్లు రాయటం, ఆఖరికి ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ వీడియోస్ డిలీట్ అవ్వటం, ఆఖరికి గమనానే తన వీడియోస్ని ప్రైవేట్ మోడ్లో పెట్టుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి ముందుకు వచ్చి జగనన్న 2.0 సూపర్ యాప్ అని చెప్పి లాంచ్ చేస్తాడు. ఈ యాప్లో స్పెషాలిటీ ఏంటంటే, ఇందులో ప్రతి కార్యకర్త కూడా నిర్భయంగా తన అభిప్రాయాలను తాను చెప్పొచ్చు. చెప్పడమే కాకుండా పార్టీతో నిత్యం తాను అనుసంధానమై ఉండగలుగుతాడు. ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేసే కుట్రలు ఏదైతే ఉన్నాయో కుట్రలను కూడా తిప్పికొట్టినట్టు అవుతుంది. ఇప్పుడు రావణ్, దాని తర్వాత శూర్పణఖ, దాని తర్వాత ఇంకో జస్ట్ ఆస్కింగ్, దాని తర్వాత ఇంకా ఎవరన్నా ఉంటారు, ఇలా బ్యాచ్ ఉంటారు. మొత్తం నోటికి ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళని. చంద్రబాబు నాయుడు ఈయనైతే నిన్న దున్నపోతు లాగా చర్మం మందం ఇలా పిచ్చిగా రెచ్చిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారే రెచ్చిపోతారు. సో ఆ రెచ్చిపోయే బ్యాచ్కి చాలామంది చంచాస్ ఉంటారు, పేటీఎమ్స్ ఉంటారు. ఆ పేటీఎమ్స్ కంటెంట్ అంతా డిలీట్ అవుతుందని, కేసులు నమోదు అవుతున్నాయని, కంటెంట్ లేకపోతే వీళ్ళు ముందుకెళ్ళారని చెప్పి ఒక యాప్ డిజైన్ చేసి దాంట్లో వీళ్ళ కంటెంట్ పోస్ట్ చేసుకోవచ్చు అంట. ఇక నుంచి బూతులు, నెగిటివ్ కంటెంట్, మహిళల పైన ట్రోలింగ్, దాని తర్వాత విచ్చలవిడితనం అన్నీ ఎక్కడన్నా చూడాలి అనుకుంటే అది జగనన్న 2.0 యాప్లో దొరుకుతుంది. ఇది ఒక హబ్ ఆఫ్ యాప్. ఈ యాప్లో ఏం జరుగుతుందంటే, ఎవరెవరైతే అంటే వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టినా, కాన్ఫరెన్స్లు పెట్టినా దాంట్లో చూసుకోవచ్చు అంట. ఎట్ ద సేమ్ టైం వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంటరాక్టివ్ యాప్ జగనన్న 2.0 అంట. ఈ యాప్కి మీరు ఒక్కసారి లాగిన్ అయితే మొత్తం బూత్ హిస్టరీలో వస్తూ ఉంటుంది మనకి. బూత్ అంటే నెగిటివ్ కాదండి, తిడతారు కదా. ఇప్పుడు ఏ మాట అన్నా బూతుల కింద వస్తాయి వాళ్ళు చెప్పేవి. సో అవన్నీ చిన్న ఇన్స్టాగ్రామర్స్ దగ్గర నుంచి, యూట్యూబర్స్ దగ్గర నుంచి, వాళ్ళ సాక్షి ప్రధాన ఛానల్లో ఎవరైనా రెచ్చిపోయి తిట్టేసి విచ్చలవిడిగా అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవడానికి ఈ యాప్ని అయితే ఎవరు టచ్ చేయలేరు. ఈ యాప్లో కంటెంట్ని ఎవరు డిలీట్ చేయలేరు. ఇది మీ ప్లేస్, ఇక్కడికి వచ్చి ఈ గ్రౌండ్లో ఆడుకోండి ఇంకా అని చెప్పి జగనన్న 2.0 యాప్ రిలీజ్ చేశాడు. సూపర్ యాప్, జగనన్న 2.0 సూపర్ యాప్. ఈ 2.0 ప్రణాళిక ఏంటంటే, వచ్చేసారి తాను ముఖ్యమంత్రి అవటానికి ఈ సాయుధ దళం మొత్తాన్ని వాడేసేసి అర్జెంటుగా తిట్టించి రాష్ట్రం అంతటా కుల మత చిర్చులు, బూతుల్ని ప్రచారం చేసి జనాల్లో యాజిటేషన్ పెంచి రప్ప బ్యాచ్ అందరిని ఎంకరేజ్ చేయడానికి ఈరోజు పూలు, దండ, పసుపు, కుంకుమ పెట్టాడు. సో ఈ సూపర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కార్యకర్తలు అవనండి ప్రతి ఒక్క ఇన్స్టాగ్రామర్, యూట్యూబర్కి రిక్వెస్ట్ పెడుతున్నాడు. ఇప్పుడు ఈ డౌన్లోడ్ చేసుకుంటే దీంట్లోనే డిజిటల్ బుక్ అనేది వేరే ఉంటుంది. ఆ డిజిటల్ బుక్లోకి వెళ్ళిపోయి, అన్నయ్య మమ్మల్ని ఇక్కడ తీసేశారు మా వీడియో, అన్నయ్య మమ్మల్ని కొట్టేశారు అన్నయ్య, అన్నయ్య మేము ఎదమాటలు వేస్తే మమ్మల్ని పైన చేయి చూపించారు అన్నయ్య అని ఎవరు కావాలంటే వాళ్ళు అది రాసుకోవచ్చు. రాసుకుంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి 2029లో ముఖ్యమంత్రి అయితే ఈ యాప్ ఓపెన్ చేసి వాళ్ళందరినీ తాటదిస్తాడు. అంటే ఏం చేయకపోయినా కూడా తాటదిస్తాడు, అది వేరే విషయం, అక్కడ జరిగేది అదే. ఒకవేళ ముఖ్యమంత్రి అవ్వలేదనుకోండి, ఈ యాప్ ఉండదు, జగనన్న 3.0 అని చెప్పి వాళ్ళు రాసుకుని మళ్ళీ ఇంకో వర్షన్ వేసుకుంటారు అంతే, అంతకంటే ఏం లేదు. సో ఇది బేసికలీ హబ్. ఇక్కడ ఎవరన్నా కంటెంట్ క్రియేటర్స్ అందరు వెళ్ళి వాళ్ళ కంటెంట్ని పోస్ట్ చేసుకోవడానికి ఒక హబ్ క్రియేట్ చేశాడు.
సో ఏమంటారు ఈ హబ్బుల గురించి? ఇది ఒక నెట్‌ఫ్లిక్సా? ఏంటి? ఈ ప్లాట్‌ఫార్మ్ ఏంటి? ఈ ప్లాట్‌ఫార్మ్‌లో ఇవన్నీ జరగటాలేంటి? అరాచకాలేంటి? దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా రాయండి. థాట్స్ ఆల్ ఫర్ నౌ. థాంక్ యూ.